హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ స్టూడియో. సో స్టూడెంట్స్, ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసి ఈ ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేశారా మరి? చలో. Godliness Incorporations, a religious firm run by Good Samaritans, likes to plant clues about its revenue numbers so that its employees get a near spiritual aha moment while uncovering them. ఏంటంట? గాడ్లీనెస్ ఇన్కార్పొరేషన్స్ అనే ఒక కంపెనీ ఉంది. ఓకేనా, 1 సెకండ్. గాడ్లీనెస్ ఇన్కార్పొరేషన్స్ అనే ఒక కంపెనీ ఉంది, ఒక రిలీజియస్ ఫర్మ్ అనమాట. సో వాళ్ళకు వచ్చే రెవెన్యూని వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి డైరెక్ట్గా చెప్పకుండా వాళ్ళకి కొన్ని క్లూస్ ఇచ్చారు. సో ఆ క్లూస్ని బట్టి వాళ్ళు అన్కవర్ చేస్తారు కదా డేటా. అలా అన్కవర్ చేసేటప్పుడు అంట వాళ్ళ ఎంప్లాయీస్కి ఒక స్పిరిచువల్ ఆహా మూమెంట్ వస్తుందంట. ఓకేనా. ద కంపెనీ హ్యాస్ 5 divisions, PQRS&D. సో ఆ కంపెనీలో ఒక 5 divisions ఉన్నాయి, PQRS&D. ఈ 5 divisions నుంచి కూడా ఆ కంపెనీ వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట ఎవ్రీ ఇయర్. ఓకేనా. The year 2012 was declared the year of Satan as the company saw a revenue decline of 2.727% in that year. Okay. Apart from this year, the company saw a good half decade from 2010 to 2014. So ఇక్కడ చూడండి. సో 2012 ఇయర్లో ఏం జరిగిందంట? దట్ వాస్ కన్సిడర్డ్ ద ఇయర్ ఆఫ్ సేటన్ ఇయర్గా కన్సిడర్ చేశారంట. ఎందుకని? ఆ ఇయర్లో డిక్లైన్ వచ్చింది, ఓవరాల్ రెవెన్యూ అనేది డిక్లైన్ తగ్గిపోయింది అనమాట ఆ ఒక్క సంవత్సరం. ఓకేనా. అంతకు ముందు ఇయర్తో కంపేర్ చేసుకుంటే 2012లో రెవెన్యూస్ అనేవి తగ్గినాయి, డిక్లైన్ అయినాయి 2.727%. చాలామంది ఇక్కడే అవుతారు. 2.727% అంటే ఎంత సార్ అని చెప్తాను, బట్ మిగతా డేటా అంతా కంప్లీట్ చేసి దాని దగ్గరికి వెళ్దాం. ఓకేనా. The 2010 and 2014 revenue breakups are as follows. అంటే 2010లో వచ్చిన రెవెన్యూస్ ఈ 5 divisions నుంచి ఎంతెంత పర్సంటేజ్ వచ్చినాయి, అదేవిధంగా 2014 వచ్చిన రెవెన్యూస్ కూడా అందులో ఏ కేటగిరీ నుంచి ఎంతెంత పర్సంటేజ్ వచ్చింది అని చెప్పి ఇక్కడ మనకి డేటా బ్రేకప్ అనేది ఇచ్చారు ఇన్ పై చార్ట్స్. ఓకేనా. The revenues in 2010 was rupees 1000 crore and the company saw a 28% growth in the revenue over a period from 2010 to 2014. So 2010లో మనకి ఇచ్చిన రెవెన్యూ ఎంత అండి? టోటల్ 1000 crore. అయితే 2010 నుంచి 2014కి కంపేర్ చేస్తే సో టోటల్గా 28% రెవెన్యూ గ్రోత్ ఉందంట. అంటే 2014లో మనకి రెవెన్యూ ఎంత ఉండాలండి? 1280. అంతే కదా. 28% ఎక్కువ అని చెప్తున్నారు కదా, 28% గ్రోత్ అని చెప్పారా లేదా? అంటే 2014లో మనకు వచ్చే రెవెన్యూ ఎంత ఉండాలండి? 1280 crore ఉండాలి. అవునా కాదా? 1 సెకండ్. ఓకేనా. ఇప్పుడు మనకి 2010లో వచ్చిన టోటల్ రెవెన్యూ మనకు తెలుసు. 2010లో ఉన్న డిఫరెంట్ డివిజన్స్ నుంచి ఎంతెంత రెవెన్యూ వచ్చిందో పర్సంటేజెస్లో కూడా మనకి తెలుసు. అదేవిధంగా 2014లో కూడా టోటల్ రెవెన్యూ మనకు తెలుసు. ఆ టోటల్ రెవెన్యూ ఏ కేటగిరీస్ నుంచి, ఏ డివిజన్స్ నుంచి ఎంతెంత పర్సంటేజ్ అని కూడా మనకి తెలుసు. సో మనకి వచ్చే ఇన్ఫర్మేషన్ 2010 అండ్ 2014 యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఇక్కడ చూడండి, ద YOY గ్రోత్ రేట్ అంట. YOY అంటే ఏంటండి? ఇయర్ ఆన్ ఇయర్. ఓకేనా. ద ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ సీన్ ఇన్ 2014 ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్ బిలో. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ అది ఎంత గ్రో అవుతుంది అంటే కాన్సిక్యూటివ్ ఇయర్స్ అనమాట. ఓకేనా. వరుసగా ఉండే ఇయర్స్ అంటే ఈ ఇయర్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ గ్రోత్ అట్లాగా. ఇప్పుడు ఏదైతే మనం గ్రోత్ రేట్ 2014లో చూస్తున్నామో అది ఎవరితో కంపేర్ అయి ఉండాలి? 2013తో కంపేర్ చేస్తే 2014లో గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి అంటే 2013లో ఉన్న రెవెన్యూస్తో కంపేర్ చేస్తే 2014లో ఎలా ఈచ్ కేటగిరీలో ఎంతెంత పర్సెంట్ పెరిగింది అని. అంటే 2013లో ఏదైతే గ్రోత్ రేట్స్ ఇన్ 2014లో ఏదైతే గ్రోత్ వచ్చిందో అది ఎవరి వల్ల వచ్చి ఉండాలి? 2013తో కంపేర్ చేస్తే గ్రోత్ వచ్చి ఉండాలి. అంతే కదా. అయితే పి అనే కేటగిరీలో అంటే పి అనే డివిజన్లో 2013లో ఎంతైతే గ్రోత్ వచ్చిందో దాంతో కంపేర్ చేస్తే 2014లోకి వచ్చేసరికి అది 6.67% ఎక్కువ ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా క్యూ అనే కేటగిరీలో 2013లో ఏదైతే ఉందో రెవెన్యూ, ఆ రెవెన్యూ అనేది 2014లోకి వచ్చేసరికి 20% గ్రో అయింది. ఓకేనా. అదేవిధంగా 2013లో ఆర్ అనే డివిజన్ నుంచి ఎంతైతే రెవెన్యూ వచ్చిందో అది 2014 వచ్చేసరికి 9.09% అనేది గ్రో అయింది. ఓకేనా. అంటే దీన్ని బట్టి మనకి 2014లో డేటా తెలుసు కాబట్టి ఇప్పుడు మనకి 2013లో కూడా డేటా మనకి తెలిసిపోతుంది కదా. అవునా కాదా? 2014లో మనకు తెలుసు, సో 2013లో కూడా డేటా వచ్చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద రెవెన్యూ నెంబర్స్ యాడెడ్ పర్ డివిజన్ ఇన్ 2012 are given in the bar graph below. ఓకేనా.
ఇది ఒక వర్టికల్ కాలమ్ గ్రాఫ్. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారండి, ద రెవెన్యూ నెంబర్స్ యాడెడ్ పర్ డివిజన్ ఇన్ 2012. ఇప్పుడు రెవెన్యూ యాడ్ అవ్వటం అంటే ఏంటి అంటే ఆ ఇయర్లో రెవెన్యూ ఎంత గ్రో అయిందని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ నాకు 100 రూపాయలు వచ్చింది, నెక్స్ట్ ఇయర్ కూడా నాకు 100 రూపాయలు వచ్చింది అనుకోండి. సో రెవెన్యూలో నో చేంజ్, ఎటువంటి ఎడిషన్ జరగలేదు నెక్స్ట్ ఇయర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నాకు 120 రూపీస్ వచ్చింది అనుకోండి, రెవెన్యూలో 20 రూపీస్ యాడ్ అయినట్టు. అంటే ఏం లేదండి, ఇక్కడ సింపుల్గా రెవెన్యూ గ్రోత్ని ఇక్కడ ఎడిషన్ అని చెప్తున్నాడు అంతే. అయితే ఇప్పుడు 2012లో ఏదైతే గ్రోత్ వచ్చిందో అది ఎవరితో కంపేర్ చేస్తే వచ్చింది, 2011లో గ్రోత్తో కంపేర్ చేస్తే రావాలి. అయితే మనకి 2012లో డేటా కావాలి అంటే 2011లో ఫస్ట్ డేటా కావాలి మనకి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారో చూడండి, ద బ్రేకప్ ఆఫ్ రెవెన్యూస్ యాడెడ్ ఇన్ 2011. సరిపోయింది. ఇప్పుడు రెవెన్యూస్ 2011లో ఎంతెంత యాడ్ అయినాయి అని ఇచ్చారు. అంటే 2011లో వచ్చిన రెవెన్యూస్ ఎంత యాడ్ అయ్యో తెలియాలంటే 2010లో ఎంతైతే ఉన్నాయో ఆ రెవెన్యూస్కి ఈ కేటగిరీస్లో అంటే PQRST అనే కేటగిరీస్లో ఇంత రెవెన్యూస్ అనేవి యాడ్ అయినాయి అంటే 2011 వచ్చేసరికి. అయితే మనకి 2010లో రెవెన్యూస్ ఎంత ఉన్నాయో మనకు తెలుసు. సో దాన్ని బట్టి ఇక్కడ ఇచ్చిన ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఈ కేటగిరీస్లో ఇంత నెంబర్స్ యాడ్ అయినాయి. సో 2011లో డేటా వచ్చేస్తుంది. సో 2011లో డేటా వచ్చిందంటే 2012లోకి వచ్చేసరికి డేటా వచ్చేస్తుంది. 2012 డేటా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. దీన్ని యూజ్ చేస్తే 2013 డేటా మనకు వస్తుంది అండ్ 2014 డేటా ఎలానో ఉంది. సాల్వ్ చేసేద్దామా మరి? సాల్వ్ చేసేద్దామా? చలో. సో ఇక్కడ చూడండి, 2010 డేటా ఫస్ట్ రాసుకుంటున్నాను. ఎలాగో అన్ని ఇయర్స్కి డేటా మనకు వస్తుంది కాబట్టి 2010, 2011, 2012, 2013, 2014 అంతేగా. ఈ 5 ఇయర్స్కి మాత్రమే డేటా ఇచ్చారు కదా మనకి. 1 సెకండ్. అయితే కేటగిరీస్ ఏంటంటే డివిజన్స్ ఎన్ని ఉన్నాయి, PQRS అండ్ T. ఇక్కడ రాయడానికి కావట్లేదా? 1 సెకండ్. PQRS అండ్ T. ఓకేనా? ఇలా మనకి 5 డివిజన్స్ ఉన్నాయి. ఓకేనా? కొంచెం చిన్నగా రాయాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, 2010లో P అనే డివిజన్, Q అనే డివిజన్, ఇట్లా మొత్తం అన్ని డివిజన్స్లో ఎంతెంత రెవెన్యూ జనరేట్ అయింది అని చెప్పి ఇక్కడ మనకు ఆల్రెడీ డేటా ఉంది. సో టోటల్ 2010లో జనరేట్ అయిన రెవెన్యూ ఎంత అంటే 1000 crore. అందులో P అనే డివిజన్లో 15% రెవెన్యూ జనరేట్ అయింది. అంటే P అనే కేటగిరీలో మొత్తం 1500 crores. ఇక్కడ ఇచ్చిన డేటా మొత్తం కూడా ఇక్కడ క్రోర్స్లో ఉంది, 1500 కాదు 150 crores. ఓకేనా? 1000 crores-కి 15% అంటే 150 crores 2010లో P అనే డివిజన్లో రెవెన్యూ వచ్చింది. అదేవిధంగా Qలో 15%, అక్కడ కూడా 150 క్రోర్స్ అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత 17.5% అంటే ఇక్కడ 175. అండ్ ఆ తర్వాత 30%, Sలో 30% అంటే 300. నెక్స్ట్ Tలోకి వచ్చేసరికి 22.5%. మరి 1000లో 22.5% అంటే 225 crores. సో ఇప్పుడు 2010లో టోటల్ రెవెన్యూ జనరేటెడ్ ఇది. అయితే 2010లో మనకి డేటా వచ్చింది అంటే మనకి అఫ్ కోర్స్ 2011లో డేటా వచ్చేస్తుంది కదా, అవునా కదా? 2011లోకి వచ్చేసరికి రెవెన్యూ ఎంత యాడ్ అయింది అనేది ఈ డేటా చెప్తుంది. సో ఆ పై చార్ట్ చెప్తుంది. అయితే ఇక్కడ ఎలా ఇచ్చారో చూడండి, నోట్ దట్ దిస్ పై చార్ట్ గివ్స్ ద బ్రేకప్ ఆఫ్ ద టోటల్ రెవెన్యూస్ యాడెడ్ ఇన్ క్రోర్స్ ఇన్ ద ఇయర్ 2011. 2011 వచ్చేసరికి 2010తో కంపేర్ చేస్తే ఎంత రెవెన్యూ యాడ్ అయింది అన్నదానికి మాత్రమే ఇది డేటా అండ్ నాట్ ద టోటల్ రెవెన్యూస్. అంతేగాని ఇది 2011లో ఎంతైతే ఎంతైతే రెవెన్యూ వచ్చిందో దానికి సంబంధించిన డేటా కాదు. ఓన్లీ 2011లోకి వచ్చేసరికి ఎంత ఇంక్రీజ్ అయింది అనే దానికి సంబంధించిన డేటా మాత్రమే స్పెసిఫై చేస్తున్నారు. ఓకేనా? అయితే ఇప్పుడు 2011లోకి వచ్చేసరికి P అనే కేటగిరీలో 10 యాడ్ అయింది. అసలు ఆ 10 అంటే ఏంటి ఇందులో ఉందండి, ఇన్ క్రోర్స్. 10 crores యాడ్ అయింది. అంటే 2010లో P అనే కేటగిరీ 150 ఉంటే 2011లోకి వచ్చేసరికి అది 10 crores పెరిగి 160 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ Q అనే కేటగిరీకి వచ్చేసరికి 30 crores అంటే ఇక్కడ 180 crores. 25 crores అంటే ఇక్కడ 200. 20 crores S దగ్గర అంటే ఇక్కడ 320 crores. అండ్ 15 crores T దగ్గర అంటే ఇక్కడ 15 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి, 240 crores. ఓకేనా? ఈ డేటా అంతా కూడా మనకి క్రోర్స్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు 2012లో డేటా, 2012లో డేటా మనకి తెలియాలంటే 2011లో డేటా తెలియాలి. ఆల్రెడీ 2011కి సంబంధించిన డేటా మనం ఆల్రెడీ రాసేసుకున్నాం కాబట్టి ఈ 2011కి సంబంధించిన డేటా యూజ్ చేసి 2012లో డేటా ఎలా ఉంది అంటే ఫస్ట్ 2012లో
పి అనే డివిజన్లో రెవెన్యూ అనేది నెగిటివ్ రెవెన్యూ వచ్చింది, అంటే నెగిటివ్ 40 crores లాస్ వచ్చింది పి అనే డివిజన్లో. సో టోటల్ 2011లో పి అనే డివిజన్లో 160 ఉంటే 2012కి వచ్చేసరికి నెగిటివ్గా యాడ్ అయింది. కాబట్టి 2011లో 160 అయితే ఇక్కడికి వచ్చేసరికి 40 మైనస్ అయిపోయి 120 ఉంటుంది. ఇది కూడా క్రోర్స్లోనే. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 10 క్యూలోకి వచ్చేసరికి 10 యాడ్ అయింది, అంటే ఇక్కడ ఎంత వస్తుందండి 190. అండ్ ఆర్లోకి వచ్చేసరికి -10, అంతే కదా, ఇది 0, ఇది -10. సో ఆర్లోకి వచ్చేసరికి -10 అయిందంటే ఇది కూడా ఎంత అవుతుందండి, ఇది కూడా 190 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎస్లోకి వచ్చేసరికి 10 దగ్గర ఉంది, +10, అంటే ఇక్కడ 10 యాడ్ అయింది, అంటే 330. అదే టీలోకి వచ్చేసరికి అసలు మనకి గ్రాఫ్ ఎటు చేంజ్ అవ్వలేదు, 0 న్యూట్రల్గా ఉంది కాబట్టి నో చేంజ్, అంటే టీలో ఎటువంటి చేంజ్ లేదు, అదే 240 ఉందన్నమాట 2011తో కంపేర్ చేస్తే. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 2013లో డేటా కావాలి. 2013లో డేటా కావాలి అంటే 2014కి సంబంధించిన డేటా మనకు ఫస్ట్ రాసుకోవాలి. అయితే టోటల్ ఇక్కడ 2014లో 1280 crores టోటల్ రెవెన్యూ అయితే అందులో పీలో 12.5%. మరి 12.5% అంటే ఎంతండి, 12.5% అంటే ఎంత, 12.5% అంటే ఎంత, 1/8ఏనా. మరి 1280 crores-కి 1/8 ఎంత అవుతుందండి, 160 crores ఏనా. సో 2014లో పి అనే కేటగిరీలో 160 crores అనమాట రెవెన్యూ. ఓకేనా. క్యూ అనే కేటగిరీలో క్యూ అనే డివిజన్లో 18.75. సార్ 18.75% అంటే ఎంత, 6.25% అంటే మీకు తెలుసు 1/16 అని. మరి దీన్ని 3 times చేయండి, దీన్ని 3 times చేయండి, ఏమవుతుంది 18.75%గా, అంటే 3/16, అంతేనా. ఇప్పుడు 1280 crores-కి 3/16 ఎంత వస్తుంది, 3/16. దీనికి 3/16 కనుక్కోవాలి. దీంతో క్యాన్సిల్ చేస్తే 83 ఎంత వస్తుందండి, 240. అండ్ ఇక్కడ కూడా సేమ్ 18.75, అంటే ఇక్కడ కూడా సేమ్ 240 crores ఆర్ దగ్గర కదా. నెక్స్ట్ ఎస్ దగ్గరికి వచ్చేసరికి 25%. మరి 1280కి 25% అంటే 1/4. మరి దానికి 1280కి 1/4 అంటే ఎంత వస్తుందండి, 320. సో ఇక్కడ 320 crores. నెక్స్ట్ టీ దగ్గరికి వచ్చేసరికి 25%, సేమ్, అంటే ఇక్కడ కూడా ఎంత అవుతుందంటే 320. ఓకేనా. ఇప్పుడు 2013తో కంపేర్ చేస్తే 2014లో గ్రోత్ ఇచ్చారనమాట, అంటే 6.66%. 6.66% అంటే వాల్యూ ఎంత అండి, 6.66% అంటే వాల్యూ ఎంత, 1/15, అవునా కాదా. అంటే 15 అనే నెంబర్కి 6.66% ఎంత అంటే 1. మరి 2013తో కంపేర్ చేస్తే 2014లో పి అనే డివిజన్లో 6.66% ఎక్కువ వచ్చింది. అంటే 2013లో 15 యూనిట్స్ ఉందనుకోండి, 2014కి వచ్చేసరికి అది కాస్త 1 యూనిట్ పెరిగి, మరి ఎంత 15కి 6.66% అంటే 1 యూనిటే కదా. సో ఇక్కడ 15 అంటే 6.66% పెరిగి అది 16 యూనిట్స్ అవుతుంది. అంటే ఇది 160 ఉంటే, అంటే 2013కి 2014కి పి అనే కేటగిరీలో రెవెన్యూ రేషియో ఎలా ఉంటుందండి, ఇది 15 వస్తే ఇక్కడ 16 ఉండాలి. అయితే ఇక్కడ 16 యూనిట్స్ వాల్యూ 160 అయితే 15 యూనిట్స్ వాల్యూ ఎంత అవ్వాలండి, 150 అవ్వాలి. ఈ పర్సంటేజ్ గురించి మీకు తెలుసు అని నేను అజ్యూమ్ చేసుకుని ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చెప్తున్నాను. ఓకేనా, మెయిన్స్ కదా. నెక్స్ట్ ఇక్కడ 20% గ్రోత్ అంటే 5 కాస్త 6 అయి ఉండాలి. అయితే 2014 చూడండి, ఇక్కడ 2013 డేటా ఇలా ఉంటే 2014 డేటా ఇలా ఉంటుంది. ఓకేనా. క్యూ అనే కేటగిరీలో 2013తో కంపేర్ చేస్తే 2014లోకి వచ్చేసరికి 20% ఇంక్రీజ్ అయింది, పాజిటివ్ ఇంక్రీజ్. అంటే 2013లో 5 యూనిట్స్ ఉంటే 2014లోకి వచ్చేసరికి 6 యూనిట్స్ ఉండాలి. అకార్డింగ్ టు ద డేటా 2014లో క్యూ అనే కేటగిరీలో 240 crores ఉంది. మరి 6 యూనిట్స్ వాల్యూ 240 అయితే 5 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుందండి, 200. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 9.09% గ్రోత్ రేట్, అంటే 9.09% అంటే ఎంత అవుతుందండి, 9.09% అంటే ఎంత అవుతుందండి, 1/11. అంటే 2013లో మనకి 11 ఉంటే 2014లోకి వచ్చేసరికి 9.09% పెరిగి, అంటే 11కి 9.09% అంటే 1 యూనిట్ పెరిగి 2014లో ఆ కేటగిరీలో 12 యూనిట్స్ ఉండాలన్నమాట రెవెన్యూ. బట్ అకార్డింగ్ టు క్వశ్చన్ 240 యూనిట్స్ ఉంది, అంటే 240 crores ఉంది. మరి 12 యూనిట్స్ వాల్యూ 240 crores అయితే 1 యూనిట్ వాల్యూ 20 crores. మరి 11 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుందండి, 220 crores. ఓకేనా. నెక్స్ట్ 8.571428%. ఇక్కడ 8.571428% అంటే వాల్యూ చాలా మందికి తెలియదు. ఒక్కసారి కేర్ఫుల్గా చూడండి. మనం 1/7 వాల్యూ చూసాం అనుకోండి, 1/7
దానికి మనకి పర్సెంట్ వాల్యూ తెలుసు 14.28% అని చెప్తా ఉంటారు. బట్ 14.28తో ఆగట్లేదు కదా, మరి 7 అనేది ప్రైమ్ నెంబర్, 14.28తో ఆగదు. 14.2857 మళ్ళీ 142857 మళ్ళీ 142857 ఇలా కంటిన్యూ అవుతా వెళ్తుంది. ఓకేనా? అట్ ద సేమ్ టైం సో మనం ఎలానా రాస్తున్నాం సింపుల్గా. ఓకేనా? పోనీ 14.28% అనుకోండి. సో ఈ 14.28%ని జస్ట్ ఇప్పుడు 4తో మల్టిప్లై చేశారనుకోండి, ఇక్కడ ఏమవుతుందో చూడండి, 4/7. సో 4/7 వాల్యూ ఎంత వస్తుందండి? 57.1428 సంథింగ్ అలా వస్తూ ఉంటుంది. ఓకేనా? ఇంత పర్సెంట్ అనమాట. ఓకేనా? ఇదేంటిది? పర్సంటేజ్లో ఉంది వాల్యూ. ఈ పర్సంటేజ్ అంటే ఏంటి? 1/100. అవునా కదా? 1/100 అంటే ఏమవుతుందండి? 0.571428 సో ఆన్. అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే 0.571428% కాదు, 0.571428 వాల్యూ ఎంత? 4/7. అంటే ఇక్కడ 0.571428 ఉంది. అంటే దాని అర్థం ఏంటి? 4/7 అని. అంటే దీని అర్థం -8 4/7% అని, -8 4/7% అని. ఓకేనా? ఇక్కడ ఏమని ఉందండి? 0.5714 అని ఉంది కదా, ఆ 0.5714ని 4/7 అని రాసుకోవచ్చా లేదా? ఇప్పుడు దీన్ని నేను ఫ్రాక్షన్లో రాసుకోవాలంటే ఎలా రాసుకోవచ్చు? 8 4/7%ని ఫ్రాక్షన్లో రాసుకోవాలంటే 7 8 0 ఎంత వస్తుంది? 56. 56 + 4 ఎంత వస్తుంది? 60/7%. ఇప్పుడు పర్సెంట్ని ఎక్స్పాండ్ చేశారనుకోండి 1/100. సో 0 and 0 గెట్ క్యాన్సిల్. అది ఎంత వస్తుందండి? 6/70 వస్తుంది. 6/70 నేను 3/35 అని రాసుకోవచ్చా? 3/35 అని రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ 8.571428% వాల్యూ ఎంత అవుతుందండి? అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అవుతుందండి? 3/35. అయితే ఎప్పుడైతే ఇక్కడ నెగిటివ్ గ్రోత్ అని ఉందో, అంటే 2013లో 35 యూనిట్స్ అనుకోండి, 2013లో 35 యూనిట్స్ అనుకోండి ఎస్ఎన్ఏ కేటగిరీలో, 2014కి వచ్చేసరికి 8.571428% లాస్. అంటే 35కి 3 అనేది ఎంత పర్సెంట్? 8.571428%గా. అయితే ఈ 35లో 8.571428% ఎంత? 3 యూనిట్ లాస్తో. సో 2014లో మనకి ఆ కేటగిరీలో వచ్చిన రెవెన్యూ 32 యూనిట్స్ ఉండాలి. బట్ అకార్డింగ్ టు క్వశ్చన్ 2014కి ఎస్ఎన్ఏ కేటగిరీలో వచ్చిన రెవెన్యూ 320. 32 యూనిట్స్ వాల్యూ 320 అయితే 1 యూనిట్ వాల్యూ 10 crores. మరి అప్పుడు 35 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుందండి? 350 crores. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ 28%. 28% అంటే వాల్యూ ఎంత? 4% అంటే వాల్యూ ఎంత అండి? 1/25. మరి 28% అంటే ఇంటూ 7 చేయండి. ఇక్కడ కూడా ఇంటూ 7 చేయండి. అంటే 28% వాల్యూ ఎంత వస్తుంది? 7/25. అంతేగా? అంటే 25 అనే నెంబర్కి 28% 7 అవుతుందని. అంటే 2013లో ఫర్ ఎగ్జాంపుల్ 25 ఉందనుకోండి, 2014లోకి వచ్చేసరికి అది 28% పెరిగింది. మరి 25కి 28% ఎంత? 7 కదా. 7 పెరిగితే ఏమవుతుందండి? ఇక్కడ 32 అవుతుంది. అంటే 2014లో 32 యూనిట్స్ ఉంటే 2013లోకి వచ్చేసరికి 25 యూనిట్స్ ఉండాలి. అంటే 2014లో లెక్క ప్రకారం నాకు ఇక్కడ 320 crores ఉంది. ఇక్కడ 32 యూనిట్స్ వాల్యూ 320 crores అయితే 25 యూనిట్స్ వాల్యూ 250 crores అయి ఉండాలి. డేటా క్లియరా? ఓకేనా? ఇక్కడ మనకి ఇంకొక డౌట్ ఉంటుంది. ఇక్కడ 2.727% అని ఉంది కదా సార్, ఆ డేటా ఏంటి? 2.727%. చాలా కేర్ఫుల్గా వినండి. 9.09% అంటే ఎంత? 1 second. 9.09% అంటే ఎంత? 1/11 కదా. 1/11 కదా. మరి దీన్ని 3తో మల్టిప్లై చేశారనుకోండి, అది 27.27% అవుతుందా లేదా? దట్ ఈక్వల్స్ టు 3/11 అవుతుంది. అవునా కాదా? అయితే ఇక్కడ మనకు అడుగుతుంది 27.27% కాదు, 2.727% అని. అంటే దీన్ని డివైడెడ్ బై 10 చేయండి, ఇక్కడ కూడా డివైడెడ్ బై 10 చేయండి. అప్పుడు ఇదేమవుతుంది? 2.727%. దట్ ఈస్ నథింగ్ బట్ దాని ఫ్రాక్షన్ వాల్యూ 3/110. ఓకేనా? మీకు ఒకవేళ పర్సెంట్ వాల్యూ తెలియకపోతే ఇది వాల్యూ. ఓకేనా? ఆ ఇయర్లో డిక్లైన్ వచ్చింది అంటున్నాడు. ఎలానో మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసింది కాబట్టి ఓవరాల్ వాల్యూ కూడా మనకి తెలిసినట్టే కదా. సో దాంతో మనకి ఇప్పుడు అవసరం లేదు. ఓకేనా? మనకేం అడిగారు? వాట్ వాజ్ ద టోటల్ రెవెన్యూ ఇన్ క్రోర్స్ ఇన్ 2012? 2012లో టోటల్ రెవెన్యూ ఎంత అని అడిగారు. సో మొత్తం యాడ్ చేయండి, మీకు వచ్చేస్తుంది. లేదు అంటే
ఇక్కడ చూడండి చాలా కేర్ఫుల్గా, దీనికి ఇంకొక సింపుల్ ట్రిక్ చెప్తాను. ఆల్రెడీ మనకి 2010లో టోటల్ రెవెన్యూస్ మనకి తెలుసు, ఎంత 1000 crores అని మనకు తెలుసు, అవునా కాదా? అయితే ఇక్కడ ఏమంటున్నారు, మనకి 2010తో కంపేర్ చేస్తే 2011లోకి వచ్చేసరికి టోటల్ ఎడిషన్ ఇంత యాడ్ అయిందని. అంటే 2011లో రెవెన్యూ కావాలంటే ఇక్కడున్న నెంబర్స్ అన్నీ కూడా యాడ్ చేసేసేయాలి. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూడండి, 10, 15, 30 ఇదంతా కలిపితే మనకి 100 అవుతుందండి. ఓకేనా? అంటే 2011లోకి వచ్చేసరికి ఈ రెవెన్యూ కాస్త ఇంక్రీజ్ అయ్యి 1100 crores అయింది. అయితే మనకి ఏమడిగారు, 2012లో టోటల్ రెవెన్యూ. అయితే మీరు ఇవన్నీ యాడ్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు, లేదు అంటే ఇలా చేయొచ్చు అనమాట డైరెక్ట్గా. సో 1100 crores కదండి, ఈ 1100 crores కాస్త ఇప్పుడు ఏం జరిగిందని చెప్పాడు, 2012లో డిక్లైన్ వచ్చిందని చెప్పాడా లేదా? అంటే 2012లో అంతకు ముందు ఇయర్ అంటే 2011లో ఎంతైతే రెవెన్యూ జనరేట్ అయిందో దాంతో కంపేర్ చేస్తే 2.727% తక్కువ ఉండాలి. అంటే 2.727% అంటే ఎంత, 3/110. అంటే 2011లో 110 ఉందనుకోండి, 2012కి వచ్చేసరికి డిక్లైన్ అయి ఉండాలి. డిక్లైన్ అయ్యి అది ఎంత అయి ఉండాలి, 107 అయి ఉండాలి. మరి 110కి 2.727% ఎంత, 3 కదా, ఆ 3 తగ్గించి 107 అయి ఉండాలి, అంతేనా కాదా? సో 2011లో లెక్క ప్రకారం నాకు టోటల్ రెవెన్యూ 1100 crore ఉంది. రేషియో ప్రకారం 110 యూనిట్స్ వాల్యూ 1100 crore అయితే 2012లో డేటా ఎంత ఉండాలి, 1070 crore ఉండాలి. ఎందుకంటే 2012లో 107 యూనిట్స్ ఉంది. సో 2012లో ఎంత ఉండాలండి, 1070 crore ఉండాలి. సో అలా కూడా మీరు చేయొచ్చు, అంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. ఒకవేళ మీకు ఆ థింకింగ్ ఉంటే కొంచెం అయిపోతుంది. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఈ డేటా ఉంది, ఈ డేటాని నేను 1 సెకండ్ సెలెక్ట్ చేయొచ్చా, 1 సెకండ్. 1 సెకండ్ అలానే ఉంది. డేటాని పేస్ట్ చేస్తాను, 1 సెకండ్. ఓకే, ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్. విచ్ ఇయర్ సా ద బిగ్గెస్ట్ పర్సంటేజ్ గ్రోత్ ఇన్ ద రెవెన్యూస్? ఏ ఇయర్లో పర్సంటేజ్ గ్రోత్ ఎక్కువ ఉంది అని, అంటే అంతకు ముందు ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్లో పర్సంటేజ్ గ్రోత్ ఎక్కువ ఉంది అనే ఇయర్ ఏంది అని అడుగుతున్నారు. ఒక్కసారి చూడండి, 1000తో కంపేర్ చేస్తే ఇక్కడ 1100 అయింది. అంటే టోటల్ రెవెన్యూ వచ్చేసరికి ఎంత పర్సెంట్ చేంజ్ అయింది, 1000 కాస్త 1100 crores అయింది. అంటే టోటల్ పర్సంటేజ్ చూసినట్టయితే 10 కాస్త 11 అయిందంటే 10% గ్రోత్ వచ్చింది. సో ఈ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఏ ఇయర్లో గ్రోత్ ఎక్కువ ఉంది? సో 2011లోకి వచ్చేసరికి 10% గ్రోత్ ఉంది. ఓకేనా? అలానే ఇక్కడ ఈ డేటా క్యాలిక్యులేట్ చేయండి అండ్ ఇక్కడ ఈ డేటా క్యాలిక్యులేట్ చేయండి. ఎంత వస్తుందో చూడండి. 350 + 250 600 + 200 800 800 + 150 950 950 + 220 950 + 220 ఎంత వస్తుందండి, 1170. ఓకేనా? ఇక్కడ 1170. ఓకేనా? తర్వాత ఇక్కడ 160 + 240 400 400 + 240 640 640 + 320 960 960 + 320 960 + 320 ఎంత వస్తుందండి, 1280. ఓకేనా? ఇది డేటా. సో ఈ 1100తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది, తగ్గింది. సో ఆబ్వియస్లీ ఇక్కడ పర్సంటేజ్ అనేది డౌన్ఫాల్ వచ్చింది. సో ఇక్కడ ఎటువంటి గ్రోత్ లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ కంపేర్ చేయండి. సో 107తో కంపేర్ చేస్తే 1070తో కంపేర్ చేస్తే 1170 ఎంత పర్సెంట్ ఎక్కువ కావాలి మనకి? సో ఇలా క్యాన్సిల్ చేయండి. సో 107తో కంపేర్ చేస్తే 117 ఎంత పర్సెంట్ ఎక్కువ? సో ఇక్కడతో దీన్ని కంపేర్ చేస్తే ఇక్కడ 10 ఎక్కువ. ఎవరితో కంపేర్ చేస్తే 107తో కంపేర్ చేస్తే. చాలా కేర్ఫుల్గా వినండి. డినామినేటర్ ఎంత పెద్దగా ఉంటే అంటే దాని వాల్యూ అనేది అంత చిన్నగా ఉంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ఉందనుకోండి, 10% అవుతుండే. మరి ఇక్కడ 100 కాకుండా 7 ఎక్కువ ఉంది. అంటే ఖచ్చితంగా ఈ వాల్యూ ఏదైతే ఉందో ఖచ్చితంగా 10% కంటే తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ గ్రోత్ ఏదైతే ఉందో మనకు ఆల్రెడీ వచ్చిన 10% కంటే తక్కువ. అంతేనా కాదా? వెరీ సింపుల్.
10% కంటే తక్కువ. ఇక్కడ గ్రోత్ అనేది తక్కువ ఉంది, వదిలేసేయండి. ఇక్కడ 1170 ఉంది. సో ఇక్కడ 2013తో కంపేర్ చేస్తే 2014లోకి వచ్చేసరికి 1280 అయింది గ్రోత్. 7 and 7 గెట్ క్యాన్సిల్. సో 117తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎంత ఎక్కువ ఉందండి? 11 ఎక్కువ ఉంది. సో 11 అనేది 117కి ఎంత పర్సంటేజో మనం కనుక్కోవాలి. సో ఇంటూ 100%. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందండి? 11 అనేది 117కి ఎంత పర్సెంట్? సో క్యాలిక్యులేట్ చేస్తే 1100 9 అవుతుంది. 9 1 9 9 పాయింట్ సంథింగ్ 9 పాయింట్ సంథింగ్ వస్తుంది. 10 అయితే రావట్లేదు కదా, 9.4 సంథింగ్ ఇట్లా వస్తుంది. 10 అయితే రావట్లేదు. సో ఇక్కడ గ్రోత్ రేట్ వచ్చేసరికి ఎంత ఉందండి? 9.4% సంథింగ్ ఉంది. అయితే ఇప్పటిదాకా మనకు వచ్చిన గ్రేటెస్ట్ గ్రోత్ రేట్ అనేది 2010 నుంచి 2011కే వచ్చింది. అంటే ఏ ఇయర్లో వచ్చింది అంటే గ్రోత్ రేట్ ఎక్కువ? 2011లోనే గ్రోత్ రేట్ అనేది ఎక్కువ ఉంది 2010తో కంపేర్ చేస్తే. ఓకేనండి, ఓకేనా? నెక్స్ట్, వాట్ వర్ ద రెవెన్యూస్ ఇన్ క్రోర్స్ ఇన్ డివిజన్ క్యూ ఇన్ 2011? డివిజన్ క్యూ అంటున్నాడు, 2011లో అంటున్నాడు 180 crores. ఓకేనా, క్లియర్? నెక్స్ట్, వాట్ వర్ ద రెవెన్యూస్ ఇన్ క్రోర్స్ డివిజన్ ఆర్ ఇన్ 2012? డివిజన్ ఆర్ 2012 అంటే ఇక్కడ 190 crores. అంతేనండి. నెక్స్ట్, హౌ మెనీ క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ డిడ్, ఇది కొంచెం ఎక్కువ పెట్టేశాను. హౌ మెనీ క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ డిడ్ డివిజన్ టీ యాడ్ ఇన్ ద ఇయర్ 2013? సో డివిజన్ టీలో 2013లోకి వచ్చేసరికి రెవెన్యూ ఎంత యాడ్ అయింది అంటున్నాడు. 2012లో 330 crores ఉంది. సో 2013కి వచ్చేసరికి ఎంత యాడ్ అయింది? 20 crores యాడ్ అయింది కదా, ఖతం. నెక్స్ట్, అంతే. ఓకేనా, ఇవాళకి ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేస్తాం. ఈ సెషన్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకేనా, మీ నుంచి ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్.